ఈరోజు చైత్ర శుక్ల ఏకాదశి తిథి ఉంది. ఈరోజు విష్ణు డోలోత్సవాన్ని నిర్వహించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. రుక్మిణీ పూజ నిర్వహిస్తే ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. చైత్ర శుక్ల ఏకాదశి సందర్భంగా, రుక్మిణీ పూజ సందర్భంగా, విష్ణు డోలోత్సవం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఏకాదశి అనే పదం వింటేనే యమకింకరులు భయంతో గజగజ వణికిపోతారని పద్మపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అంతటి శక్తి ఏకాదశి అనే పదానికి ఉంది. ఏకాదశి రోజు ఎవరైతే తులసి దళాలతో విష్ణువుని పూజిస్తారో వాళ్ళు జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. ఏకాదశి సందర్భంగా స్వయంపాకం దానం ఇస్తే చాలా మంచిది. స్వయంపాకం దానం ఇవ్వలేని వాళ్ళు తులసి దళం దానం ఇచ్చినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే కామదా ఏకాదశి సందర్భంగా పరమేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని ఇద్దరినీ కూడా తులసి దళాలతో పూజిస్తే శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహం ఏకకాలంలో పొందవచ్చు. ఏకాదశి రోజు నిలువ ఉన్నటువంటి పదార్థాలు ఆహారంలో స్వీకరించరాదు. ఈ నియమం పాటించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే చైత్ర శుక్ల ఏకాదశి కామదా ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని దవనంతో పూజించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దవనం పుష్పాల మధ్యలో అలంకరణ చేసి దవనం అలంకరించిన పుష్పమాలికను విష్ణుమూర్తికి సమర్పించాలి. అలాగే చైత్ర శుక్ల ఏకాదశి రోజు విష్ణు డోలోత్సవాన్ని నిర్వహించాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఈరోజు విష్ణుమూర్తి విగ్రహము లేదా చిత్రపటం ఊయలలో ఉంచి ఊయల సేవ నిర్వహించినట్లయితే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు రుక్మిణీ పూజ నిర్వహించాలని కూడా కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. రుక్మిణీదేవి వివాహం జరగటం కోసం పార్వతీ పరమేశ్వరులను పూజించింది. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని కానీ రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసి దీపారాధన చేసి ఆ తర్వాత రుక్మిణీ కళ్యాణాన్ని పఠించినట్లయితే వివాహం కావలసిన వాళ్ళకి సత్వరమే వివాహం నిశ్చయమవుతుంది. రుక్మిణీ కళ్యాణం మొత్తం చదవలేని వాళ్ళు రుక్మిణీ కళ్యాణ లేఖను పఠించడం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి రుక్మిణీ కళ్యాణ లేఖ పారాయణ విశేషంగా సహకరిస్తుంది. రుక్మిణీ కళ్యాణం అంటే శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి రుక్మిణీదేవిని వివాహం చేసుకునే వరకు ఉంటుంది. కానీ రుక్మిణీ కళ్యాణ లేఖ అంటే రుక్మిణీదేవి కృష్ణుడికి ఒక లేఖ రాస్తుంది. ఆ లేఖలో 8 పద్యాలు ఉంటాయి. ఆ 8 పద్యాలు ఉన్నటువంటి లేఖను చదివితే రుక్మిణీ కళ్యాణ లేఖ పారాయణ అనే పేరుతో పిలుస్తారు. మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి చైత్ర శుక్ల ఏకాదశి సందర్భంగా రుక్మిణీ కళ్యాణ లేఖను పారాయణ చేయాలి. అయితే ఈ రుక్మిణీ కళ్యాణ లేఖ పారాయణ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆహారం స్వీకరించకుండా పారాయణ చేయాలి. పారాయణ పూర్తయిన తర్వాత పాలు, పండ్లు, వెన్న, తీపి పదార్థాలు వీటిలో ఏవైనా సరే రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మల చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈరోజు సింహాచలం క్షేత్రంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి వార్షిక కళ్యాణోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. చైత్ర శుక్ల ఏకాదశి కామదా ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.